ओके, नमस्ते सभी को। एक वीडियो बनाई थी, अभी पूरी मेहनत बेकार हो गई। क्यों हो गई बाद में बताएंगे। चलो चलिए, आज का टॉपिक हमारा फिर से वाक्य का पार्ट 2 है। వాక్య ఓకే వాక్య మనం ఏం చదువుకున్నాం ఇంతకు ముందు పార్ట్ 1 వాక్య అనేటి ఏంటి, వాక్య ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ వాక్య అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏ వాక్యాలు ఉంటాయి, అవన్నీ కూడా మనం చదువుకున్నాం. వాక్యకి 3 పార్ట్స్ లా మనం డివైడ్ చేసినాం. ఫస్ట్ మనం ఎట్లా డివైడ్ చేసినాం అంటే फर्स्ट अर्थ के आधार पर, रचना के आधार पर, अंत प्रधानता के आधार पर. रचना के आधार पर वाक्य कितने प्रकार के होते हैं మనం ఏం చదువుకున్నాం. रचना के आधार पर ఇప్పుడు మనం చదువుతున్నాం आधार पर. ओके, रचना के आधार पर कितने प्रकार के होते हैं वाक्य, ఎన్ని టైప్స్ ఉంటాయి రచన. అకార్డింగ్ టు ద రచన ఎన్ని టైప్స్ ఉంటాయి, 3 టైప్స్ ఉంటాయి. ఏది ఉంటాయి అది కూడా మనం చదివినాం. ఫస్ట్ ఏది ఉంటుంది, సరళ వాక్య అనేది ఉంటుంది. నెక్స్ట్ సంయుక్త ఒకటి ఉంటుంది. నెక్స్ట్ मिश्र ఒకటి ఉంటుంది. ఓకే, మిశ్ర ఆర్ మిశ్రిత వాక్య అనేటి ఒకటి ఉంటుంది. ఓకేనా. సో మనం ప్రీవియస్ వీడియోలో ఏం చదువుకున్నాం, वाक्य रचना के आधार पर वाक्य, अर्थ के आधार पर वाक्य అండ్ ప్రధానత के आधार पर वाक्य. ఓకేనా. దానిలో మనం ఏం చదువుకున్నాం, रचना के आधार पर वाक्य అనేటి మనం చదువుకున్నాం. रचना के आधार पर वाक्य అనేటి మనం చదువుకున్నాం. మళ్ళా అట్లా అంటే మళ్ళా ప్రాబ్లం. ఓకే, రచన के आधार पर మనం వాక్య చదువుకున్నాం. అలా ఎన్ని టైప్స్ ఉంటాయి, రచన के आधार पर వాక్య ఎన్ని టైప్స్ ఉంటాయి, 3 టైప్స్ ఉంటాయి. అలా ఏదేది ఉంటుంది, సరళ అనేటి ఒకటి ఉంటుంది, సంయుక్త అనేటి ఒకటి ఉంటుంది, అండ్ మిశ్రిత వాక్య అనేటి ఒకటి మనకి ఉంటుంది. ఓకేనా. సో మనము సరళ వాక్య చదువుకున్నాం అన్నమాట. ఏది చదువుకున్నాం మనము, సరళ వాక్య అనేటి మనము చదువుకున్నాం. సరళ వాక్య అనేటి ఏంటి, దాని తర్వాత మనం చదువుకున్న ఉద్దేశ దేనికంటాం మనము, విధేయ దేనికంటాం, విధేయ అంటే ఏంటి, ఉద్దేశం అంటే ఏంటి, సరళ వాక్యలో ఏ కండిషన్ మనం చూడాలి, దేని చూసిన తర్వాత ఎట్లా మనము దానికి ఐడెంటిఫై చేసుకోవాలి, సరళ వాక్య అనేటి ఇది సరళ వాక్యం ఉందనేటి ఎట్లా ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఆ సరళ వాక్యలో కూడా ఆర్ వస్తుంది. ఆ ఆర్ ఏ కండిషన్లో వస్తుంది, దానికి మనం సంయుక్త వాక్య ఎందుకు పెట్టుకోవద్దు, అది కూడా మనం పార్ట్ 1 చదువుకున్నాం. నెక్స్ట్ మనది టాపిక్ ఏంటంటే, మన టార్గెట్ ఏంటంటే సంయుక్త వాక్య. సో ఈ పార్ట్ లో మనం సంయుక్త వాక్య అనేది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఎట్లా దీనికి రెక్టిఫై చేస్తాం, ఎట్లా దీనికి ఐడెంటిఫై చేస్తాం. ఇగో చూడండి, ఇంకొక మాట చెప్పాల్సి ఉన్నది ఇక్కడ. సంయుక్త వాక్య అండ్ మిశ్రిత వాక్యకి సరళ వాక్యతోని కంపేర్ చేస్తే ఈ బోత్ ఆర్ ద వెరీ ఈజీ. సంయుక్త వాక్య అండ్ మిశ్ర వాక్య బోత్ ఆర్ ద వెరీ ఈజీ టాపిక్స్. ఓకే, so don't bother about that too. Okay na, it's very simple, it's very easy. Okay na, just watch the video till the end. You will only say that sir, we are everything we are understood about the saral vakya and between the samyukta vakya. What is the saral vakya and what is the samyukta vakya? Before that watching this video, you have to watch the first video. Why? Because of about the saral vakya. If you are no means only you have to enter the samyukta vakya. Why? Because of so many rules are there in our saral vakya. After completing the saral vakya, after completing the saral vakya, as easily you can understood the samyukta vakya. Okay na, so that's why I am saying to first you have to read the saral vakya, and saral vakya is my part 1. saral vakya definition I explained on my first part, and we are going to now explain the samyukta vakya in this part 2 video. Okay na, so we are going to learn about the samyukta vakya. Okay, right. So మనము ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ దీనికి ఇట్లా పెట్టుకోకుండా ఇట్లా పెడితే మంచిగా ఉంటుంది. ఇప్పుడే మంచిగా ఉంటుంది అనుకుంటా. ఓకే, రైట్. లేకుంటే ఓకే, రైట్. సో సంయుక్త వాక్య
ఓకే, సో సరేనా, ఈరోజు మనం దేని గురించి చదువుకుంటాం? సంయుక్త వాక్య. సంయుక్త వాక్య చూడండి. ఫస్ట్ సంయుక్త వాక్య అనేది ఏంటి? ఫస్ట్ ఇది అండర్స్టాండ్ చేసుకోండి. నేను ఫస్ట్ డెఫినేషన్ రాస్తా, దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్క నిమిషం ఆగండి. इसमें दो सरल वाक्य एक समुच्चय बोधक से जुड़े होते हैं. చూడండి, ఇది మన డెఫినేషన్. इसमें చూసుకోండి, इसमें दो सरल वाक्य एक समुच्चय बोधक वाक्य से जुड़े होते हैं. దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఫస్ట్ మనకు డౌట్ ఏమొస్తుంది అంటే, ఇది డౌట్ వస్తుంది. సముచ్చయ బోధక అంటే ఏంటి, సరళ వాక్య అనేది ఏంటి? ఇగో నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఎప్పుడైతే మనము ఏదో క్లాస్ వింటున్నామో లేకుంటే చెప్తున్నామో, ఫస్ట్ మనకి ఏదైతే డౌట్ వస్తాయో డౌట్స్ క్లారిఫై చేయాలని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ డౌట్ ఫస్ట్ ఆ డౌట్ క్లియర్ చేసుకోవాలి మనం, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ ఎక్కడైతే మనకు డౌట్ వస్తుందో, నేను నా క్లాస్లో మీకు అసలు డౌటే రాదు. ప్రతి ఒక్క వర్డ్ ఎందుకు వచ్చింది, ఎందుకు వస్తుంది అనేటి మీకు డౌటే ఉండదు. ఇదే సముచ్చయ బోధక అంటే ఏంటి అండ్ సరళ వాక్య అనేటి ఏంటి, మనం ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం కొంచెం. చూడండి, సరళ వాక్య మనం ఆల్రెడీ సరళ వాక్య అంటే సింపుల్ సెంటెన్స్ ఆల్రెడీ మనం సరళ వాక్యలో చదువుకున్నాం. ఓకేనా? సో నో కన్ఫ్యూజన్. సముచ్చయ బోధక్ అంటే ఏంటి? సముచ్చయ బోధక్ అంటే ఏంటి? ఇగో సముచ్చయ బోధక్ అంటే ఏం లేదు. ఇక్కడ మనం ఇంగ్లీష్ చదివినామా, ఇంగ్లీష్లో కంజక్షన్ చదివినామా, అవే సముచ్చయ బోధక్. ఇంగ్లీష్లో ఎట్లయితే కంజక్షన్ ఉంటాయో మన హిందీలో కూడా సేమ్ టు సేమ్ కంజక్షన్ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని ఉంటాయి కంజక్షన్ అంటే, ఎన్ని కూడా కావచ్చు, 14 కావచ్చు, 15 కూడా కావచ్చు. అంటే కౌంటింగ్ ఏం లేదు, అట్లా 12 ఏం పెట్టలేదు, 13 ఏం లేదు, 14 అంటే 14 అయినా కావచ్చు, 15 అంటే మోస్ట్లీ 13, 14 ఉంటాయి. అవి దానికేమో మనం సముచ్చయ బోధక్ అంటాం. ఇప్పుడు సముచ్చయ బోధక్ పని ఏముంటుంది? సముచ్చయ బోధక్ పని ఏముంటుంది అంటే, ఇక్కడ 2 సపరేట్ పార్ట్స్ ఉంటాయి. అంటే 2 సింపుల్ సెంటెన్స్ అనుకుందాం మనం. అదిగో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఒక సెంటెన్స్ ఉన్నది అనుకోండి, సింపుల్ సెంటెన్స్. ఇది ఒక సెంటెన్స్ ఉన్నది, ఇది ఒక సెంటెన్స్ ఉన్నది. ఓకేనా? ఇప్పుడు ఇవి 2 సెంటెన్స్ కూడా మధ్యలో గ్యాప్ ఉన్నది, స్పేస్ అనుకోండి. ఈ మధ్యలో ఏమున్నది? స్పేస్ ఉన్నది. ఇప్పుడు ఈ 2 సెంటెన్స్ కి ఎవరైతే మధ్యలో వచ్చి కనెక్ట్ చేస్తారు, ఈ 2 సపరేట్ పార్ట్స్ కి ఏం చేస్తారు? కనెక్ట్ చేస్తారు. ఆ దానికే మనము సముచ్చయ బోధక్ అంటాం. అది ఎవరైతే కనెక్ట్ చేపిస్తుర్రో మధ్యలో వచ్చి, ఆ మధ్యవాడికే మనం సముచ్చయ బోధక్ అనేది అంటాం. సముచ్చయ బోధక్ హిందీలో, ఇంగ్లీష్లో మనం ఏమంటాం అంటే కంజక్షన్ అంటాం. సింపుల్. ఇప్పుడు ఏదైతే ఇక్కడ వస్తుందో దానికి మనం ఏమంటాం? సముచ్చయ బోధక్ అంటాం. బట్ ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు సముచ్చయ బోధక్ అంటే ఏంటి? 2 సెంటెన్స్ కి ఒక్క దగ్గర తీసుకురావడం ఎవరైతే చేస్తారో దానికి మనము సముచ్చయ బోధక్ అనేటి అంటాం. అంటే కంజక్షన్, యాజ్ అ కంజక్షన్ వి విల్ టేక్ దట్. ఓకే, నాట్ యాజ్ అ కంజక్షన్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు మనకు డౌట్ ఏమొస్తుంది అంటే, ఈ సముచ్చయ బోధక్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎట్లాంటివి ఉంటాయి, దేనికి మనం సముచ్చయ బోధక్ అంటే ఏంటి, అసలు మనం ఇప్పుడు కూడా మనకు అర్థమైతే లేదు. కానీ లాస్ట్ వరకు వీడియో వాచ్ చేయండి, మీకు అన్నీ అర్థమవుతుంది. చూసుకోండి ఫస్ట్. ఓకేనా? మనకు డౌట్ ఏమొస్తుంది? సముచ్చయ బోధక్ అనేటి ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి. ఓకే, అది కూడా మనం క్లియర్ఫై చేసుకుందాం ఒకసారి. ఇది చూడండి. ఫస్ట్ और तथा, దాని తర్వాత ఏవం, యా,
ओके, किंतु, ओके, परंतु, तदपि, यद्यपि, ओके, बल्कि, ओके, अगर, मगर, नेक्स्ट ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 దాని తర్వాత ఇస్లియే ఇంకా రాయాల్సిన అవసరం ఉన్నదా? మేబీ ఇట్స్ సఫిషియంట్ ఫర్ అస్, మేబీ ఇట్ సఫిషియంట్ ఫర్ అస్, సరిపోతాయి మనకు ఇవి సరిపోతాయి. और तथा एव या किंतु परंतु तदपि यद्यपि बल्कि अगर मगर इसीलिए సరిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ यहाँ वहाँ, ओके, यहाँ वहाँ, जैसा तैसा, ఇంకేమన్నా ఉన్నదా? ఓకే, సరిపోతాయి. ఓకే, రైట్. జైసా వైసా. ఇప్పుడు చూడండి, సముచ్చయ బోధక్ అనేటి ఏంటి మనం అండర్స్టాండ్ చేసుకున్నాం. ఇప్పుడు సముచ్చయ బోధక్ తర్వాత అనేటి ఇది అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఎన్ని టైప్స్ ఉంటాయి సముచ్చయ బోధక్కి? ఇగో ఇవే మన సముచ్చయ బోధక్. ఎక్కడైతే ఓవర్ వస్తుందో, తథా వస్తుందో, ఏవం వస్తుందో, యా వస్తుందో, किंतु वस्तुंदो, परंतु वस्तुंदो, तदपि, यद्यपि, बल्कि, अगर, मगर, इसीलिए, यहाँ वहां, जैसा वैसा, आदि एक्सेट्रा. ఇప్పుడు మన మధ్యలో ఎక్కడైతే ఈ వర్డ్స్ కనిపిస్తున్నాయో మీరు కళ్ళు మూసుకొని దానికి సంయుక్త వాక్య పెట్టొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్. అంటే ఆర్ అంటే ఎక్కడైతే ఆర్ కనిపిస్తుందో మీరు కళ్ళు మూసుకొని అదే సంయుక్త వాక్య అని సార్ సంయుక్త వాక్య చెప్పారని అట్లా కూడా ఏం లేదు మళ్ళా. ఎందుకంటే ఆర్లా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ఆర్ అనేటి సరళ వాక్యలో కూడా వస్తుంది. కానీ ఆ ఆర్ అనేటి ఏ కండిషన్లో సరళ వాక్యం మనం దానికి పెట్టాలి ఆర్ కనిపిస్తే అది నేను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లా చెప్పినాను. ఈ సెకండ్ పార్ట్ ఫస్ట్ చూసుకోండి. ఆ కండిషన్లో మనం ఆర్ సరళ వాక్యలో పెట్టాలి. మిగిలినంతా దీనిలోనే సంయుక్త వాక్యందనే అది వస్తుంది. ఇప్పుడు మనకు ఇన్ని కంజక్షన్లు ఉన్నాయన్నమాట హిందీలో. ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇస్లియే వెరీ వెరీ ఇంపార్టెంట్, परंतु వెరీ వెరీ ఇంపార్టెంట్, కింతు వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకేమన్నా ఉన్నదా? అంతే, సరిపోతాయి. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ అంటే మనకు మోస్ట్లీ మనం ఎగ్జామ్లో ఎగ్జాంపుల్ ఎట్లా చూస్తామంటే ఇవే మనకు ఆర్ అయినా ఉంటుంది, కింతు అయినా ఉంటుంది, పరంతు అయినా ఉంటుంది. ఇట్లాంటి ఎప్పుడైతే మనకి సింపుల్ సెంటెన్స్ మధ్యలో కనిపిస్తుంది అంటే అది డెఫినెట్గా షోర్లా మీకు ఏం డౌట్ కాకుండా మీరు సంయుక్త వాక్య పెట్టేసేయండి. ఇప్పుడు మనం डेफिनेशन పైన వద్దాం. సంయుక్త వాక్య అంటే ఏంటి? दो सरल वाक्य एक समुच्चय बोधक से जुड़े होते हैं. అంటే రెండు సింపుల్ సెంటెన్స్ ఒక కంజంక్షన్ తోని కనెక్ట్ ఉంటున్నాయి అన్నమాట. దానికి మనము సంయుక్త వాక్య అనేది అంటాం. ఎట్లా చూడండి, ఇవి ఫస్ట్ సింపుల్ సెంటెన్స్ అండ్ సెకండ్ సింపుల్ సెంటెన్స్. ఇప్పుడు నేను ఏం రాయలేను, ఇప్పుడు మనం దీన్ని ఫిల్ చేద్దాం. ఫిల్ ఎట్లా చేద్దాం చూడండి. సీత गाती है. ఓకే, ఫస్ట్ అయిపోయింది. నృత్య ఇట్లా కాకుండా సీత నృత్య करती है. ఓకే, సీత గాతి హై, సీత నృత్య కర్తీ హై. ఇప్పుడు మనం దీనికి ప్రొనౌన్సియేషన్ చేయాలంటే ఈ సపరేట్ పార్ట్లో వస్తాయి అనమాట. సీత గాతి హై ఫస్ట్ పార్ట్ సపరేట్గా ఉన్నది, సపరేట్ ప్రొనౌన్సియేషన్ అవుతుంది. సీత నృత్య కర్తీ ఇది సపరేట్గా ఉన్నది. అంటే నా చెప్పడం ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఇవి ఇప్పుడు సపరేట్గా ఉన్నాయన్నమాట. ఇది కనెక్ట్ లేవు. దీనికి మనం చదవాలంటే ప్రొనౌన్సియేషన్లో ఇది
ఇది సపరేట్ పార్ట్ చదవాలి, ఇది సపరేట్ గా అవుతుంది. అంటే ఇది పార్ట్ 1 అవుతుంది, ఇది పార్ట్ 2 అవుతుంది. అర్థమవుతుందా? అంటే రెండు కూడా సపరేట్ సెంటెన్స్ ఉన్నాయన్నమాట. దీనికి మనం ఒక దగ్గర చెయ్యాలంటే ఎట్లా చేస్తాం ఇప్పుడు చూడండి. దీని మధ్యలో మనం ఆర్ అనేటి కంజెక్షన్ పెడతాం. ఓకే, ఇప్పుడు చూడండి, సీత గానా గాతి హై और సీత నృత్య కర్తీ హై. ఇప్పుడు రెండు వాక్యాలకి కూడా కరెక్ట్ చేసి పడేసిండి. ఎవరు? ఈ కంజెక్షన్ ఆర్ కంజెక్షన్. దీనికి మనం ఏమంటాం? ఎవరైతే మధ్యలో వచ్చి టూ సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్ కి కరెక్ట్ చేస్తారో దానికి మనం ఏమంటాం? సముచ్చయ బోధక్ అనేటి అంటాం. సముచ్చయ బోధక్ హిందీలో, ఇంగ్లీష్లో ఏమంటాం? కంజెక్షన్. బట్ ఏమన్నా డౌట్ ఉందా? చూడండి, మన డెఫినేషన్ ఏదైతే చెప్తుందో అకార్డింగ్ టు ద డెఫినేషన్ మనం దానికి ఫాలో చేస్తాం. డెఫినేషన్ ఏదైతే మనకు చెప్తుందో యాజ్ ఇట్ ఈజ్ మనం అట్లనే పోతాం. చూడండి, మన డెఫినేషన్ ఏమంటుంది? ఇస్మే దో సరళ వాక్య ఏక్ సముచ్చయ బోధక్ సే జుడే హోతే. యానీ ఇక్కడ చూడండి, సింపుల్ సెంటెన్స్ 1 సరళ వాక్య అంటే ఏంటి? సింపుల్ సెంటెన్స్. సీత గానా గాతి హై, సింపుల్ సెంటెన్స్. సీత నృత్య కర్తీ హై, సెకండ్ సింపుల్ సెంటెన్స్. ఏమన్నా ప్రాబ్లం ఉన్నదా బేటా? ఇవి రెండు సపరేట్గా ఉండే ఇందాక ఈయన కంజెక్షన్ మధ్యలో వచ్చిండు, కంజెక్షన్ వచ్చిన తర్వాత ఇద్దరికి కనెక్ట్ చేసిండు. కనెక్ట్ ఎవరైతే చేస్తారో దానికి మనం ఏమంటాం? మధ్యలో వచ్చి కనెక్ట్ ఎవరైతే చేస్తారో దానికి మనం ఏమంటాం? సముచ్చయ బోధక్ అంటాం. సముచ్చయ బోధక్ ఎన్ని రకాలుగా కావచ్చు? ఇన్ని రకాలుగా కావచ్చు. అయినా మనకు ఇన్ని చదవాల్సిన అవసరం లేదు. ఇలా మనం మోస్ట్ చదువుకుందాం. और किंतु, परंतु, इसीलिए. మోస్ట్లీ అంటే और इसीलिए ఇవి రెండు చదివితే కూడా సరిపోతుంది మనకి. ఇప్పుడు చూడండి, అర్థమైంది కదా? ఇగో టూ సింపుల్ సెంటెన్స్ ఒక కంజెక్షన్ కనెక్ట్ చేస్తుంది, దానికి మనం సంయుక్త వాక్యం అనేది అంటాం. ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నదా? చూడండి, ఇది సింపుల్ సెంటెన్స్ మధ్యలో ఒక కంజెక్షన్ వచ్చి ఇప్పుడు మనం దీనికి కనెక్ట్ చేసింది, రెండు పార్ట్లకు కూడా కనెక్ట్ చేసింది. ఇప్పుడు మనం ప్రొనౌన్సియేషన్ చేస్తే ఎట్లా వస్తుంది? సీతా గానా గాతి హై और సీతా నృత్య కర్తీ హై. ఇప్పుడు ఇది తీసేస్తే కూడా మనకి ఏం లేదు. చూడండి, నృత్య కర్తీ హై, సీతా గానా గాతి హై. అది మీకు అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాసిన ఎట్లయినా ఈమె గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అర్థమైందా? అయితే సీత తీసేస్తే కూడా బెటర్గా ఉంటుంది. సీతా గానా గాతి హై और నృత్య కర్తీ హై. సీత గానా గాతి హై और నృత్య కర్తీ హై. సీత పాటలు పాడుతుంది, దాంతో పాటు డాన్స్ కూడా చేస్తుంది. అర్థమైందా? ఓకే, రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. చూడండి, నెక్స్ట్ उसकी माँ बीमार है. ओके, उसकी माँ बीमार है, वह स्कूल नहीं आया. ఇప్పుడు మనకి ఈ టూ పార్ట్స్ ఉన్నాయి మన దగ్గర. అర్థమవుతుందా? ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? టూ సపరేట్గా ఉన్నాయి. उसकी माँ बीमार है, वह स्कूल नहीं आ पाया. उसकी माँ बीमार है पार्ट 1, వై స్కూల్ అయ్యా పార్ట్ 2 సింపుల్ సెంటెన్స్ ఉంది. ఇప్పుడు నేను వీళ్ళకి కనెక్ట్ చేయడానికి ఒక కంజెక్షన్ పెడతాం మధ్యలో. ఏ కంజెక్షన్ పెడతాం? ఇక్కడ ఏ సూటబుల్ అవుతుంది? పరంతు సారీ నో, పరంతు నో నై ఆతా, పరంతు ఇసీలియే. అయిపోయింది. उसकी माँ बीमार है इसीलिए वह स्कूल नहीं आया. सिंपल. उसकी माँ बीमार है फर्स्ट सिंपल सेंटेंस, వై స్కూల్ నయ్యా సెకండ్ సింపుల్ సెంటెన్స్. మధ్యలో ఏం కనిపిస్తుంది? రెండు సెపరేట్ పార్ట్స్ కి ఎవరు కనెక్ట్ చేపిస్తుండు? ఇస్లియే అయితే ఇక్కడ ఏమైతుంది? కంజెక్షన్ అవుతుంది. కంజెక్షన్ కి మనం హిందీలో ఏమంటాం? సముచ్చయ బోధక్ అంటాం. अरे डाउट? कोई डाउट बोलिए. सीधी सी बात है, संयुक्त वाक्य में कुछ भी नहीं है. नथिंग बट सिंपल सेंटेंस, सॉरी, संयुक्त वाक्य नथिंग इज बट two simple sentence will connected by the one conjunction that is called సంయుక్త వాక్య. ఓకే, సంయుక్త వాక్య అంటే ఏంటి? రెండు సింపుల్ సెంటెన్స్ ఒక కంజంక్షన్ తో కనెక్ట్ ఉంటున్నాయి అన్నమాట. దానికి మనం సంయుక్త వాక్య అనేటి ఇక్కడ
జరుగుతుంది. దానికి మనం సంయుక్త వాక్యం అనేది అంటాం. ఓకే, ఇది ఒకటి అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. राशि बहुत तेज भागी परंतु प्रतियोगिता नहीं जीत सकी. చూడండి, ఇప్పుడు మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ఫస్ట్ మనము ఎక్కడైతే మనకు ఇట్లాంటి కంజక్షన్ కనిపిస్తున్నాయో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ టూ సింపుల్ సెంటెన్స్, మన డెఫినేషన్ ఏమున్నది, టూ సింపుల్ సెంటెన్స్ ఉంటుంది, ఒకటేమో కంజక్షన్ తో కనెక్ట్ ఉంటుంది. టూ సింపుల్ సెంటెన్స్ బయటికి తీయాలి ఫస్ట్. ఇక్కడ టూ సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, రాశి బహుత్ తేజ్ భాగి సింపుల్ సెంటెన్స్ నెంబర్ 1, ప్రతియోగిత నహీ జీత్ సకి సింపుల్ సెంటెన్స్ నెంబర్ 2. ఇప్పుడు మిగిలింది ఎవరు, పరంతు. ఇప్పుడు ఎవరైతే ఈ రెండు పార్ట్స్ కి పార్ట్ 1 పార్ట్ 2 కి కనెక్ట్ చేస్తుండే ఎవరు, పరంతు. పరంతు మనకి ఏమైతుంది, సముచ్చయ బోధ. అండ్ సముచ్చయ బోధక్ ఎక్కడైతే ఉంటుందో అది ఏ సెంటెన్స్ లో వస్తుంది, సంయుక్త వాక్య. అర్థమైందమ్మా? ఇగో సముచ్చయ బోధక్ ఎక్కడైతే వస్తుందో అది ఏ వాక్య కింద వస్తుంది, ఆ సెంటెన్స్ లో, ఆ ఎగ్జాంపుల్స్ లో సంయుక్త వాక్య కింద వస్తుంది. ఎనీ డౌట్? ఇంకేమన్నా డౌట్ ఉన్నాయా? మేబీ ఉండొద్దు. ఓకేనా? నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇంకో చూసుకోండి. సీత पढ़ती है और गाती है. और కనిపించింది. और అంటే ఏంటి, మన దగ్గర కంజక్షన్ ఒకటి. और అంటే ఒక సముచ్చయ బోధక్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనము 2 పార్ట్స్ తీస్తాం. ఏది, సరళ వాక్యం ఉంటాయి కదా. ఓకే, రైట్. ఫస్ట్ సీత పడ్తీ హై और గాతి హై. ఇది और అంటే ఏంటి మనకు తెలుసు, ఇది కంజక్షన్ ఉంటుంది. కానీ దాని ముందు ఫస్ట్ మనం ఏం చేయాల్సింది, 2 పార్ట్స్ 2 సింపుల్ సెంటెన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ మనం దానికి వెతకాలి. 2 సింపుల్ సెంటెన్స్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, సీత పడ్తీ హై ఫస్ట్ అండ్ గాతి హై సెకండ్. 2 సింపుల్ సెంటెన్స్ ఉన్నాయి. దానికి ఇద్దరు మధ్యలో ఎవరు ఉన్నారు, और అనేటి వీళ్ళిద్దరికి కనెక్ట్ చేస్తున్నా. అంటే సీత పడ్తీ హై और గాతి హై అంటే సీత చదువుతుంది, దాంతో పాటు పాట పాడుతుంది. और అంటే ఏంటి, ఇక్కడ సముచ్చయ బోధక్. అండ్ సముచ్చయ బోధక్ ఎక్కడైతే వస్తుందో అది ఆ వాక్లు ఎట్లా అయితే సంయుక్త వాక్లు వస్తాయి. దేంట్లో వస్తాయి, సంయుక్త వాక్లు వస్తాయి, సంయుక్త వాక్లు వస్తాయి. ఇంకేమన్నా ప్రాబ్లం చెప్పండి, ఇంకేమన్నా ప్రాబ్లం ఉన్నదా? బోలో జల్దీ. ఇంకేమన్నా ప్రాబ్లం ఉన్నదా? ఓకే, నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ मेरा काम बहुत कठिन है लेकिन मुझे हर रोज काम पर जाना है. ओके, क्या है नेक्स्ट एग्जाम्पल, क्या है हमारा, मेरा काम बहुत कठिन है लेकिन मुझे हर रोज काम पर जाना है. మనకి ఏం కనిపించింది ఇక్కడ, లేకిన్. లేకిన్ లేకిన్ ఇలా ఉన్నదా, और
और तथा एवं किंतु परंतु यद्यपि बल्कि अगर मगर इसीलिए यहाँ वहां जैसा वैसा आदि। आदि के पहले लेकिन भी लगा लो, लेकिन ओके, लेकिन आदि बोलो ओके राइट। तो ఓకే, మేరా కామ్ వస్తుంది, అల్ల కూడా వస్తుంది, ఎస్ ఎస్। సో ఇక్కడ చూడండి, మేరా కామ్ बहुत कठिन है लेकिन मुझे हर रोज काम पर जाना पड़ता है, पर जाना है। मेरा काम बहुत कठिन है, సింపుల్ సెంటెన్స్ నెంబర్ 1। मुझे हर रोज काम पर जाना है, సింపుల్ సెంటెన్స్ నెంబర్ 2। వీళ్ళిద్దరికి కనెక్ట్ ఎవరు చేస్తారు? లేకిన్। లేకిన్ అనేటి ఇక్కడ ఏంటి? కంజంక్షన్। అల్లని రాయలేని ఇప్పుడు రాసేసిన, ఓకే। లేకిన్ అనేటి కూడా మనది ఏముంటది? కంజంక్షన్ లెక్క వర్క్ చేస్తుంది ఇక్కడ। లేకిన్ అంటే సముచ్చయ బోధక్। సముచ్చయ బోధక్ ఎక్కడైతే వస్తుంది? దేంట్లో వస్తుంది మనకి? సంయుక్త వాక్యలో వస్తుంది, ఓకే। ఏమైనా ప్రాబ్లం ఉన్నదా? 2 సింపుల్ సెంటెన్స్ కి ఒక లేకిన్ అనేటి సముచ్చయ బోధక్ కనెక్ట్ చేస్తుంది మధ్యలో। అది ఎట్లా ఎవరైతే అట్లా కనెక్ట్ చేస్తుందో దానికి మనం సముచ్చయ బోధక్ అంటాం। సముచ్చయ బోధక్ ఎక్కడైతే వస్తుందో ఆ సెంటెన్స్ దేనిలోకి వస్తుంది? ఆ సంయుక్త వాక్య కింద వస్తుంది ఆ సెంటెన్స్, ఓకే। సో ఐ హోప్ దట్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ దట్ కాన్సెప్ట్। like the video, share the video and subscribe my channel. If you want another topic videos, so please drop your comment in the comment box. Definitely when I got the time, when I got sufficient time, definitely I will provide that video, particular topic. Which topic you want, you can drop your comment in the comment box. So definitely I will provide that my best, okay। thank you very much।